కడుపులో సలసల మండిపోతుంది. ఆర్డర్ తీసుకోవడానికి ఎవడు రావట్లేదు. నాకేం పెద్ద నచ్చలే. ఈ పులావ్ అయితే తింటూ చాలా బాగుంది. సండే అంటే లంచ్, అవుటింగ్ అండ్ రెస్టారెంట్ రివ్యూ. ఈరోజు మేము జూబ్లీ హిల్స్లో ఉండే నాటీ కోడి అనే ఒక ప్రీమియం రెస్టారెంట్కి వచ్చాం. అంబియన్స్ చూడొచ్చు, చాలా లావిష్గా, లగ్జూరియస్గా, ఫైన్ డైనింగ్ లాగా ఉంది. సో ఫైన్ డైనింగ్ అంటే మీకు తెలిసిందే డెఫినేషను. మనం అక్కడ డైన్ చేస్తే వాళ్ళు మనకి ఫైన్ వేస్తారు. పాత జోకే, బట్ ఇట్ వర్క్స్ ఎవ్రీ టైం. ఇక్కడ ఫూస్ బాల్ పెట్టారు, అంటే ఆర్డర్ లేట్ అవుతుంది, ఈలోపు ఆడుకోవడానికి కావచ్చు. ఓపెన్ కిచెన్ యాజ్ యూ కెన్ సీ. అండ్ మేము కొంచెం టేబుల్ మారి అటువైపు గాలి వెలుతురు దగ్గర కూర్చున్నాం. సో మళ్ళీసారి ఈ స్పేషియస్ అంబియన్స్ ఒకసారి చూడండి. గైస్ చూడండి నా స్పెషల్ స్పూన్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్స్ ఆఫ్ విద్యా బ్లాగ్స్ 2. సో మేము ఇవాళ వచ్చింది నాటీ కోడి. జూబ్లీ హిల్స్ కదా ఇది, జూబ్లీ హిల్స్లో ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. భయంకరంగా ఖాళీగా ఉంది రెస్టారెంట్, కానీ మమ్మల్ని వెయిట్ చేయించారు. కడుపులో సలసల మండిపోతుంది. సండేస్ మోస్ట్లీ మేము బ్రేక్ఫాస్ట్ చేయం, లంచ్ తిందాము అని. సో ఫస్టే నాకు కొంచెం బీపీ లేసిపోయింది. సరే అయిపోయింది, వచ్చాము, కూర్చున్నాము. 10 minutes అయింది, ఆర్డర్ తీసుకోవడానికి ఎవరూ రావట్లే. సరే అదే యాక్సెప్ట్ చేసేసాము. మొత్తానికి ఆర్డర్ ఇచ్చాం. ఇక్కడ ఆర్డర్ తీసుకునే వాళ్ళే చెప్పేస్తున్నారు, ఇది మీరు ఆర్డర్ ఇస్తే కనీసము 45 minutes 50 minutes పడుతుంది అని. అలాంటప్పుడు రెస్టారెంట్స్ ఎట్లా నడుపుతారు అని. సో ఫస్ట్ నేను కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాను. ఆ టేస్ట్ అయినా సరే నా మూడ్ని మారుస్తుందేమో చూద్దాము. మేము ఆర్డర్ ఇచ్చుకున్న ఫస్ట్ ఐటెం ఎగ్ గీ రోస్ట్. చూడ్డానికి అయితే చాలా స్పైసీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు తిని చెప్తా. నైస్. లేట్ చేసినా టేస్టీ ఫుడ్డే ఇచ్చారు, బట్ ఎస్ స్పైసీగా ఉంది. వచ్చేసింది గైస్ మా రాగి సంకటి. మా కథ నా రాగి సంకటి అంటే తక్కువ, సో అంత నాకే ఎందుకో ముద్ద అంతా పచ్చిగా ఉంది. నాకేం పెద్ద నచ్చలే, యావరేజ్. కర్రీ కూడా అంతే, ఏదో కొంచెం బంట్ మాడిపోయిన వాసన వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఎక్స్చేంజ్లు ఇవి హడావిడిలో వదిలేయండి. యావరేజ్ అంటే పీపుల్ హూ లైక్ మైల్డ్ ఫ్లేవర్స్కి నచ్చుతుంది. నాకు మైల్డ్ అంత నచ్చదు కాబట్టి ఇట్ ఫీల్స్ యావరేజ్ టు మీ. నాట్ బ్యాడ్, యావరేజ్. సో మేము ఆర్డర్ ఇచ్చిన ఇంకొక ఐటెం తల్పకట్టి మటన్ పులావ్ అయితే కుక్కర్లో చేసి ఇచ్చారు. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. కాలిపోతుంది పాపం. మా హస్బెండ్ కూడా తింటూ మధ్యలో షూట్ చేస్తున్నాడు. యావరేజ్, ఓకే. ఈ పులావ్ అయితే తింటూ చాలా బాగుంది. రైతా వేసుకుంటే ఫ్లేవర్స్ కొంచెం డైల్యూట్ అవుతున్నాయి, సో ఇంకా బెటర్ ఉంది. సో మా బిల్ వచ్చేసి 1937 అయింది. సర్వీస్ ఛార్జ్ చేశారు 167 రూపీస్. అది తీయించేసాం. మీరు కూడా చేస్తారని నాకు తెలుసు. సో అలాగా మేము ఏమేమి తిన్నాము అనేది ఇంకొకసారి చెప్తాను. ఎగ్ గీ రోస్ట్ చాలా బాగుంది. దాని రేటింగ్ వచ్చేసి నేను 4.5 out of 5 ఇస్తాను. ఆ తర్వాత రాగి సంగటి కోడికూర మామూలు ముద్ద అయితే అస్సలు పచ్చిగా ఉంది. నాకు తెలిసి రైస్ కూడా బిర్యానీ రైస్తోనే, అంటే బిర్యానీ రైస్ ఇన్ ద సెన్స్ బాస్మతి రైసే, బట్ తెలిసిపోతుంది అదేదో ఫ్లేవర్డ్ రైస్తో రాగి ముద్ద చేశారు. నాకు అస్సలు నచ్చలేదు. కోడికూర అయితే బర్ంట్, ఏదో మాడు వాసన వస్తున్నట్టుగా అనిపించింది. దానికైతే నేను ఓన్లీ షెఫ్స్ అండ్ ఇక్కడ కష్టపడిన వాళ్ళ కోసం నేను ఇస్తున్న రేటింగ్ ఏంటంటే 1.5 out of 5 ఇస్తున్నాను. ఆ తర్వాత ఇంకోటి మేము చెప్పాము తల్పకట్టు మటన్ పులావ్ చెప్పాము. అది కుక్కర్లో చేసి ఇచ్చారు. చూడ్డానికి చాలా కొంచెం ఇచ్చారు, ఏంటి క్వాంటిటీ అనుకున్నాను, కానీ చాలా అంటే
మాకు ముందు ఆ 2 ఐటమ్స్ తినేసరికి మాకు ఇది చాలా సఫిషియెంట్గా, ఇంకొంచెం చెప్పాలంటే మిగిలిపోయింది. తలపకట్టు మటన్ బిర్యానీకి నేను ఇచ్చే రేటింగ్ 4 out of 5. ఫస్ట్ నాకు అంత నచ్చలేదు, బట్ తింటూ ఉండగా స్లోగా బాడీ కి నచ్చడం, నా టేస్ట్ బడ్స్కి నచ్చడం స్టార్ట్ అయింది. అది ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అని అంటే యాంబియన్స్ వచ్చేసి 5 out of 5, చాలా బాగుంది. లోపల సర్వీస్ వచ్చేసి 3.3 out of 5, టేస్ట్ వచ్చేసి ఓవరాల్గా 3 out of 5. వాల్యూ ఫర్ మనీ అంటే మాకు మాత్రం ఇది వాల్యూ ఫర్ మనీ అనే చెప్తాను. ఎందుకంటే మేము ఎలాగైనా బయట సండేస్ ఫుడ్ తింటాం కాబట్టి, వ్లాగింగ్ కూడా చేస్తున్నాను కాబట్టి మా హస్బెండ్ స్విగ్గీ డైనింగ్ తీసుకున్నారు ఇవాళ నాటీ కోడి. నేను ఎప్పుడైనా సరే ఓవరాల్ ఇప్పుడు మాకు బిల్ వచ్చేసి ఆల్మోస్ట్ 1900 అంటే 2000 దాకా అయింది. అందులో మాకు ఫుడ్కైనా బిల్లు 1800 అలా అవుతే సర్వీస్ ఛార్జే మాకు 200 వేసారనమాట. నేను ఫస్ట్ చేసే పని ఏమైనా ఉందంటే సర్వీస్ ఛార్జ్ తీర్చేస్తాను. ఎందుకంటే నేను నా టేబుల్కి ఎవరైతే సర్వ్ చేశారో నేను వాళ్ళకి మాత్రం టిప్ ఇస్తాను. అలాగా మొత్తం తీసేసి స్విగ్గీ డైనింగ్ అమౌంట్, పాస్ట్ అమౌంట్ అన్నీ చేసుకుంటే మేము పే చేసిన బిల్ అయితే 1475, మాకైనది మాత్రం 1900, ఆల్మోస్ట్ 2000 అయిన బిల్లు 1475 అయింది మాకు. అందుకు మాకు వాల్యూ ఫర్ మనీ అనే దానికి ఎస్ చెప్తాను. సో అదండి, ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. పోతే ఇక్కడ ఒక ఎండ్ చేసే ముందు నాకు ఇక్కడ కొత్తగా అనిపించింది ఏంటంటే, ఇలా మేము నాటి కోడికి వస్తే మాకు చూసారా ఇక్కడ ఏ రెస్టారెంట్ కనిపించిందో, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా హైప్ అవుతున్న పెనం రెస్టారెంట్. ఫుడ్ ఏమీ అంటే రెస్టారెంట్ ఓపెన్ లేదు, బట్ ఇది పెనం రెస్టారెంట్ వాళ్ళు తీసుకున్న స్పేస్ ఇది. దీనికి జనాలు క్యూ కడుతున్నారని కూడా వింటున్నాను. కీప్ వాచింగ్ విద్యా బ్లాగ్స్ 2. బాయ్.